నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. రాయేష్ గారు నమస్కారం. నమస్కారం. కేవీ రావు వేసిన కేసుతో ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఉన్న అవకాశాల్లో ఇది కూడా ఒకటిగా కనపడతా ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది, అదొకటిగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి వ్యవహారంగా కనపడతా ఉంది. ఇది ఏవన్గా విక్రాంత్ రెడ్డి, ఆ తర్వాత నుంచి విజయసాయి రెడ్డి, వీళ్ళంతా కనపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా నేను వెళ్ళి కలిస్తే బెదిరించాడు అనేది కేవీ రావు చెప్తున్నటువంటి విషయం. ఈ వ్యవహారం అంతా ఎటువైపుకు వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు. దాదాపుగా ఒక 15-20 రోజులుగా కాకినాడ పోర్టు వార్తలో మీడియా పతాక శీర్షికల్లో నిలుస్తుంది. మొన్నటి వరకేమో కాకినాడ పోర్టు వేదికగా బియ్యం అక్రమ రవాణా గురించి చర్చ జరిగింది. ఆ పోర్టుని అడ్డాగా మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించడము, చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి అసలు పోర్టే వివాదాస్పదంగా మారిపోయింది. వాళ్ళ పోర్టు యాజమాన్యం వివాదాస్పదంగా మారిపోయింది. అంటే నిన్నటి వరకేమో గుళ్ళో లింగం వరకే చర్చించాం, ఇప్పుడేమో ఏకంగా లింగాన్నే కాదు గుడిని కూడా మింగేశారు అని చెప్పని చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన 2024 జూన్ 12 మళ్ళీ అధికార మార్పిడి జరిగే వరకు ఆయన ఏం చెప్తా వచ్చారు? నేను రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టానని చెప్పని చెప్తా అవుతున్నారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలకి స్వాగతాలు పలుకుతూ ఉన్నాం. మేము 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నాము విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు ద్వారా అని చెప్పని చెప్తా వచ్చారు. ఇప్పుడు దేశీయంగానో అంతర్జాతీయంగానో పెట్టుబడిదారులను ఆకర్షించే సంగతి తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ చేసుకుంటూ ఉన్న వ్యాపారస్తుల్ని బెదిరించి ఆ వ్యాపారాలు మొత్తం కూడా వీళ్ళ హస్తగతం చేసుకున్నారు అని చెప్పని గత 3-4 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు చాలా సందర్భాలు ఆరోపణలు చేస్తూ వచ్చినాయి. ఆంధ్రజ్యోతి లాంటి పేపరు ఈ కాకినాడ సీపోర్టు యాజమాన్యం అరవిందోకి చేతులు మారిన నాటి నుంచి కూడా బ్యానర్ ఐటెంలుగా కథనాలు రాస్తూ వచ్చింది. కానీ ప్రజల్లో అది పెద్దగా చర్చనీయాంశం కాల. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి అది ప్రధానంగా దోహదం చేసింది. వివిధ రాష్ట్రాల్లో స్థిరపడి ఉండి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రజలందరూ కూడా ఏదో ఒక కుంభమేళాకో పుష్కరాలకో తరలినట్టుగా తరలొచ్చి రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కీలకంగా పనిచేసిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే ప్రజలకున్న వ్యక్తిగత ఆస్తుల మీద హక్కులు కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డుపెట్టుకొని ప్రజల ఆస్తి హక్కుని హరించే ప్రయత్నం ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలనే ఒక కృత నిశ్చయానికి ప్రజలు రావడం జరిగింది. అంటే ఇవాళ సామాన్యుడికి సంబంధించిన ఒక ఎకరమో 1/2 ఎకరమో లేదు, ఒక 100 గజాల ప్లాట్ విషయంలోనే ఇంత ఇన్సెక్యూరిటీ ఏర్పడి ఉంటే మరి పెద్ద పెద్ద వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి లాభదాయకమైన వ్యాపారంలో ఉన్న వ్యాపారస్తులు సేఫ్గా వ్యాపారాలు నిర్వహించుకోగలిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇవాళ అదే తేడతెల్లం అవుతూ ఉంది. 2020 సంవత్సరం దేశమంతా లాక్డౌన్లో ఉండి కరోనా మహమ్మారి బారిన పడి ఉండి ప్రజలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా ఇళ్లకు పరిమితం అయిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం చాప కింద నీరులాగా లాభదాయకమైన వ్యాపార సంస్థలు ఏమున్నాయో వాటిని హస్తగతం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇవాళ 2020 మే నెలలో ఇదే కాకినాడ సీపోర్టు యాజమాన్యాన్ని కేవీ రావు గారు, కర్ణాటి వెంకటేశ్వరరావు, ఇక్కడ ఒక కోయిన్సిడెన్స్ చెప్పాలి. నేను గుంటూరు జేకేఎస్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నా. కేవీ రావు గారు కూడా మా కాలేజీ పూర్వ విద్యార్థి. ఓకే. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కూడా మా కాలేజీ పూర్వ విద్యార్థి. ప్రస్తుత చీఫ్ జీవి ఆంజనేయులు గారు కూడా మా కాలేజీ పూర్వ విద్యార్థి. 2018 సంవత్సరంలో మా కాలేజీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగినాయి. ఆ జరిగిన సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి.
పూర్వ విద్యార్థి సంఘానికి కేవీ రావు గారు 25 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఆ గోల్డెన్ జూబ్లీ జరిగిన సందర్భంగా 2018లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా, వారిద్దరూ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు ఆ ఉత్సవాలకి. అక్కడ హాజరైన ప్రతి పూర్వ విద్యార్థి కూడా సహజంగా చెప్పుకుంటారు కదా, మన కళాశాల నుంచి 50 సంవత్సరాల కాలంలో పూర్వ విద్యార్థులు ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు అని చెప్పని. రాజకీయంగా చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అప్పటి డీజీపీ మాలకొండయ్య గారు మా పూర్వ విద్యార్థి. అప్పుడు విజయవాడ కమిషనర్గా ఉన్నారు ద్వారకా తిరుమలరావు గారు. అలాగే గుంటూరు నగర ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన మా కళాశాల పూర్వ విద్యార్థి. అప్పుడు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు జీవి ఆంజనేయులు గారు, వినుకొండ శాసనసభ్యుడు. తర్వాత డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు, కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్ సిఇఓ అనిలు, ఇట్లా చాలామంది కీలకమైన స్థానాలు ఉన్న వాళ్ళ గురించి చెప్పుకుంటా కాకినాడ సీపోర్టు యాజమాన్యం కూడా మన కళాశాల పూర్వ విద్యార్థి కేవీ రావు గారు అని చెప్పని చెప్పిన మీదట సహజంగానే అరే మన కళాశాల పూర్వ విద్యార్థి అంత పెద్ద పోర్టు యజమానిగా కొనసాగుతూ ఉన్నారా అని చెప్పని మేమందరం కూడా గర్వకారణంగా ఫీల్ అయ్యాం. ఆయనకి మాకు వ్యక్తిగతంగా పరిచయం లేకున్నా కూడా, ఎందుకంటే ఆయన మాకు ఎప్పుడూ చాలా సూపర్ సీనియర్. అయినా ఒక కళాశాల విద్యార్థులుగా మేమందరం కూడా గర్వకారణంగా ఫీల్ అయ్యాం. అటువంటి పరిస్థితులు ఇవాళ ఒక సక్సెస్ఫుల్ పోర్టును నిర్వహిస్తున్న ఒక ఎంటర్ప్రెన్యూర్గా రాష్ట్రం కూడా ఆయన పట్ల గర్వకారణంగా ఫీల్ అవుతుంది కదా. ఇవాళ ఒక పోర్టు నిర్మాణం కోసం ఎక్కడో విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉంటాం. గుజరాత్ నుంచి అదానీ వంటి వాళ్ళు పోర్టు యాజమాన్యాలు టేక్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అటువంటి స్థితిలో లోకల్ ఎంటర్ప్రెన్యూర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ఇక్కడ ఏం చేశారు అని అంటే బంగారపు గుడ్లు పెట్టే బాతుని కోసుకొని తినేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కోసుకొని తినేశారు. ఇవాళ ఆ పోర్టు ద్వారా ప్రభుత్వానికి 22% రెవెన్యూ రావాలి. అది 99లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందంలో మెన్షన్ అయి ఉంది. తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి ఆ ట్యాక్స్ రెవెన్యూస్ వస్తూనే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రభుత్వానికి వచ్చే 22% ట్యాక్స్ రెవెన్యూస్ కాదు, యాజమాన్యానికి దక్కుతా ఉన్న 78% ట్యాక్స్ రెవెన్యూస్. ఇవాళ ఆ పోర్టు మన చేతిలో ఉంటే, ఆ పోర్టు పక్కనే జిఎంఆర్ అలాగే కేవీ రావు గారి ఆధ్వర్యంలో ఉన్న 8,300 ఎకరాల కాకినాడ SEZ కూడా దాన్ని కూడా మన హస్తగతం అయితే మనం ఆడిందాట పాడింది పాటగా మనకు నచ్చిన కార్యకలాపాలు ఆ పోర్టు ద్వారా నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏమి నిర్వహించారు అనేది గత 2 వారాలుగా 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి అని చెప్పని మనం ఆరోపణలు వింటూ ఉన్నాం కదా. మిగిలిన 3 పోర్టులు కలిపి విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం పోర్టులు కలిపి 65 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగితే ఒక కాకినాడ పోర్టు నుంచి డబుల్ ది సైజ్, ఈ 3 పోర్టులు కలిపి చేసిన ఎగుమతుల కన్నా కూడా డబుల్ సైజులో ఒక కాకినాడ పోర్టు నుంచి ఎగుమతులు జరగగలిగాయి అని అంటే దాన్ని హస్తగతం చేసుకున్న పర్యవసానమే. వీళ్ళు కేంద్ర స్థానంలో కూర్చొని వీళ్ళు అనుకున్న వ్యాపారాలు చాలా సావకాశంగా ఎక్స్పోర్ట్లు చేసుకోగలిగారు. అంటే ఆ దోపిడీకి కేంద్ర స్థానంగా మలుచుకోవాలి అని అంటే ఆ పోర్టు మన స్వాధీనంలోకి రావాలి అని అంటే ఎంచుకున్న మార్గం ఏంటి? ఆ యాజమాన్యాన్ని బై హుక్ ఆర్ కుక్ బెదరగొట్టు, భయపెట్టు. జగన్మోహన్ రెడ్డి గారు కనుబడింది దాని మీద. ఆయన వాళ్ళ చిన్నాయన కొడుకు విక్రాంత్ రెడ్డి, ఆయనకి తమ్ముడు, ఆయనకు అప్పచెప్పాడు. మరి అన్న ముఖ్యమంత్రి మనం చూస్తూ ఉన్నాం కదా, చాలా రాష్ట్రాల్లో తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకులు, అన్న ముఖ్యమంత్రి అయితే తమ్ముళ్ళు, వీళ్ళే బులిసైజు ముఖ్యమంత్రిలాగా అధికారం చెలాయించి దౌర్జన్యకాండ ప్రదర్శించిన, అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్గా వ్యవహరించిన చాలామందిని చూసాం కదా. అలాగే ఈ విక్రాంత్ రెడ్డి కూడా అతనికి అసైన్మెంట్ అప్పచెప్పబడింది. దానికి కొనసాగింపుగా అక్యూజ్ నెంబర్ 2 చాలా ఫెమిలియర్ మనకి. జగన్మోహన్ రెడ్డి గారి 11 అక్రమాస్తుల కేసుల్లో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అక్యూజ్ నెంబర్ 2గా. ఆయన ఆ పార్టీలో కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు. సో ఆ రోజు పార్టీలో కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఆ వ్యక్తి నుంచి కేవీ రావు గారికి ఫోన్ రావడం జరిగింది, ఒకసారి విక్రాంత్ రెడ్డిని గలువు నువ్వు అని చెప్పని. సరే, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది, అధికారంలో ఉన్నవాళ్ళు
ఎందుకు కలవమంటున్నారులే అని చెప్పి నేను వెళ్ళాడు వాళ్ళ ఇంటికి మర్యాదపూర్వకంగా. వెళ్తే అక్కడ చెప్పింది ఏంటి అంటే, మీ మీద మేము ఒక ఆడిట్ రిపోర్టు తెప్పించాం, శ్రీధర్ అండ్ సంతానం వండుకో. వాళ్ళు ఇచ్చిన ఆడిట్ రిపోర్టు ప్రకారం మీరు 995 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్సెస్ ఎగ్గొట్టినట్టుగా, మీరు చీటింగ్ చేసినట్టుగా మాకు నిర్ధారణ అయింది. ఇక ఇతరుల ఆందోళన మొదలైంది, చిరుచోమటం మొదలైపోయినాయి ఆటోమేటిక్గా. అదేంటండి, నేను ప్రతి సంవత్సరం మేము ప్రాపర్గా బుక్స్ మెయింటైన్ చేస్తున్నాం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సెస్ మేము తూచా తప్పకుండా చెల్లిస్తూ ఉన్నాం 22% ఒప్పందం ప్రకారం, మేమేమి ట్యాక్సెస్ ఎగ్గొట్టలేదే, తప్పు లెక్కలేని చూపిలేదే అంటే అక్కడ ఈయన క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవడానికైతే ఈయన చెప్పే వివరణ అర్థమవుతుంది. అది కాదు కదా. కానీ వాళ్ళ ఇంటెన్షన్ వేరు. వాళ్ళ ఇంటెన్షన్ గుడిని కొట్టేయాలని చూస్తున్నారు. ఈయనేమో లేదండి, నేను సెటకోపం పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చిన 5 రూపాయలే తీసుకున్నాను, నేను అంతకంటే ఎక్కువేం తీసుకోలేదు, అచ్చం టికెట్లన్నీ గుడికే ముడతాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. పాత సినిమాల్లో రావు గోపాలరావు క్యారెక్టర్, ఈయనేమో అవి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. వాళ్ళు నీ అర్చన్ టికెట్లు ఇవన్నీ కాదు, అసలు మొత్తం గుడిని కొట్టేయాలని అనుకుంటున్నారు వాళ్ళు. దానికోసం ఏం చెప్పారు, ఇవన్నీ నడవదు, జగన్మోహన్ రెడ్డి గారికి పోర్టు కావాలి, నువ్వు అంటే ఫక్తుగా మొరట భాషలో చెప్పుంటారు వాళ్ళు, మూసుకొని సంతకం పెట్టి వెళ్ళిపో, నువ్వేం ఊరకే అవసరం లేదు, మేము డబ్బులు ఇస్తాం. సరే, ఈయన కూడా అనుకొని ఉంటాడు బహుశా, మరి కొండను ఢీ కొట్టని దీనికి మనం కొత్తగా వీళ్ళు అధికారంలోకి వచ్చారు, మరి వీళ్ళ వెనక చాలా పెద్ద నేపథ్యం ఉంది, వీళ్ళతో మనం ఎక్కడ ఢీ కొట్టగలుగుతాం అని చెప్పి నేనేమనుకొని ఉంటాడంటే, ఆ ఒరిజినల్ బుక్ వాల్యూ ప్రకారం వస్తుంది డబ్బు అనుకొని ఉంటాడు. ఇప్పుడు అసలు రేటుకు కొనుక్కోవడానికి ఈ ప్రహసనం అంతా దేనికి వాళ్ళకి? అసలు రేటుకు కొనుక్కోదలుచుకుంటే ఈ బెదిరింపులు, దౌర్జన్యాలు, ఈ ఆడిట్ రిపోర్టులు తయారు చేయించాలు ఇవన్నీ అవసరంలా, నేరుగా వాళ్ళే వెళ్ళిపోయి మాట్లాడే వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇక్కడ అసలు రేటుకు కాదు, రూపాయిది 10 పైసలకు కొనాలనుకుంటున్నారు అంటే రుస్తుం మామూలు అంతేక. వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి మామూలు కప్పం కట్టేయాల్సిందే. ఇక ఆ కప్పం ఏంటి, సహజంగా 100 రూపాయలు ఆస్తున్నాడు, 10 రూపాయలు ఇవ్వడానికి కప్పం అంటారు. ఇక్కడ 10 రూపాయలు నీకు ఇస్తా, నువ్వు 100 రూపాయలు ఆస్తి నాకు ఇచ్చేయమంటున్నారు. అసలు సిస్సలో జరిగింది అదే. అవును. ఇప్పుడు కాకినాడ SEZలో 1100 కోట్ల రూపాయలు విలువైన షేర్స్ కానీ, ఈ పోర్టులో ఈయనకున్న 41.12% స్టేక్కి 2500 కోట్ల ఖరీదయ్యే స్టేక్ని, ఓవరాల్గా 3600 కోట్ల ఖరీదయ్యే వాటాలని 494 కోట్లు ప్లస్ 12 కోట్లు 506 కోట్లకి మొత్తం లేపేశారు. పైగా చెప్పాడంట విక్రాంత్ రెడ్డి, అంటే అధికారికంగా మీకు రైట్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి ఈయన ఇస్తున్నాము, లేకపోతే ఈ కూడా ఇచ్చేవాళ్ళం కాదు, మూసుకొని సంతకం పెట్టి వెళ్ళు అని చెప్పని, లేదంటే మొత్తం నీ కుటుంబాన్ని తీసుకెళ్ళి బొక్కలేస్తాం. మరి వాళ్ళు వైట్ కాలర్గా ఒక హోదాలో గౌరవప్రదంగా బతుకుతున్న వాళ్ళు ఈ జైలుకి వెళ్ళాలి అంటే, జైలుకి వెళ్ళటం, చెప్పుకుంటూ తినటం అలవాటైనట్టుగా ఏం పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇప్పుడు ఈ గౌరవప్రదమైన జీవితం గడుపుతున్న వాళ్ళకి అది ఇష్యూనే. వాళ్ళు కూడా కనిపెట్టారు ఎవరు బలహీనతలు ఏంటి అని చెప్పని. సామధాన భేద దండోపాయంలో దండోపాయం ప్రయోగిస్తామనగానే జారిపోవాల్సిన పరిస్థితి ఇంకా మరి. కాబట్టి ఏం చేశారు, హక్కులు బదలాయింపు చేసుకున్నారు. మెల్లగా GMR వాళ్ళని కూడా, సెజ్ల నుంచి వాళ్ళని కూడా తప్పించేశారు. ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు, అయ్యా మందులు అమ్ముకునే అరవిందో వాళ్ళకి ఢిల్లీ మద్యం పాలసీ ఏం సంబంధం, అక్కడికి వెళ్ళి అనవసరంగా ఏలు పెట్టి పాపం వాళ్ళ పిల్లాడు అరెస్టే జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఒకటి జైలా, మందులు అమ్ముకునేవాళ్లే, మందులు తయారు చేసి అమ్మేవాళ్లే. వాళ్ళు ఒక పక్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో వాళ్ళే ఏలు పెట్టారు, తిరుపతి ధర్మకర్తల మండలిలో వాళ్లే సభ్యులుగా ఉన్నారు, ఢిల్లీ మద్యం కేసుల్లో వాళ్లే ఉన్నారు, ఇవాళ కాకినాడ పోర్టుల్లోనూ వాళ్లే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో అంబులెన్స్లు వాళ్లే నిర్వహించారు, రామాయపట్నం పోర్టుల్లోనూ వాళ్లే ఉన్నారు. ఇప్పుడు అరవిందో వ్యాపారం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి, విజయసాయిరెడ్డి గారి ఆశీస్సులతోటి విశ్వవ్యాప్తంగా మారిపోయింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యాపార అవకాశాలు వాళ్ళకే దఖలపట్టం మొదలైనవి. ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి, నిన్న CID దగ్గర నమోదు చేసిన ఫిర్యాదులో KV రావు గారు అక్యూజ్డ్ నెంబర్ 1గా విక్రాంత్ రెడ్డిని, ఎందుకంటే అతనే ముందుండి ఈ కథా కమామీష్ అంతా నడిపించాడు కాబట్టి అతను అక్యూజ్డ్ నెంబర్ 1గా, విక్రాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలు నువ్వు అని చెప్పని తను ఆదేశించిన విజయసాయిరెడ్డి గారిని అక్యూజ్డ్ నెంబర్ 2గా,
యాజమాన్య హక్కులు దక్కించుకున్న అరబిందో శరచంద్రారెడ్డిని అక్యూజ్ నెంబర్ 3గా ఈ ఆడిట్ రిపోర్ట్ తీసుకొచ్చి ఎదురుగా పెట్టి ఈ తప్పుడు రిపోర్ట్ తయారు చేసిన శ్రీధర్ అండ్ సంతానం అసోసియేట్స్ని వాళ్ళని అక్యూజ్ నెంబరు 4గా అరబిందో సంస్థలని అక్యూజ్ నెంబర్ 5గా ఇట్లా పెడతా వచ్చారు. కానీ నా ఉద్దేశం అయితే నిన్న కేవీ రావు గారు సిఐడికి ఇచ్చిన వాంగ్మూలంలోనే తెలియజేసింది ఏంటి అంటే, ఫిర్యాదులోనే మెన్షన్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఈ డీల్ చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రిపోర్టు కావాలి. సాంకేతికంగా అరవిందో వాళ్ళ పేర్లు బినామీగా ఉన్నారు వాళ్ళు. అసలు కోరింది జగన్మోహన్ రెడ్డి గారే. మనం విన్నాం కదా, రిషికొండ మీద ప్యాలెస్ కట్టమని చెప్పని భారతి గారు కోరింది అని చెప్పని. తర్వాత విశాఖపట్నం పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడేదో ఒక కన్వెన్షను, ఏదో ప్యాలెస్ కన్వెన్షన్, అది కూడా నాకు కావాలి అని అడిగింది అని చెప్పని. అంటే వీళ్ళ భార్యాభర్తల కన్ను దేని మీద పడితే అది వీళ్ళకి రావాల్సిందేనా? మనం వెనకటి సినిమాల్లో చూసేవాళ్ళం, రాజుగారి కన్ను ఏ అమ్మాయి మీద పడితే ఆ అమ్మాయిని పంపించేయాలి అని చెప్పని మనం మల్లేశ్వరి సినిమా నుంచి చూసేవాళ్ళం. అంటే ప్రజల ఆస్తులు, పారిశ్రామికవేత్తల పెట్టుబడితోటి నిర్మాణం జరుగుతున్న సంస్థలని వీళ్ళకి ప్రజలిచ్చిన ఒక్క ఛాన్స్ పాపానికి ఈ రకంగా హస్తగతం చేసుకునే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ప్రజలను భయపెట్టి ప్రజలకు సంబంధించిన ఆస్తుల మీద రాగద్వేషాలతో హస్తగతం చేసుకునే కుట్రకు పాల్పడుతుంటే అక్యూజ్ నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి పేరు ఉండాలి. ఎందుకనంటే ఇదే విక్రాంత్ రెడ్డి, శరచంద్రారెడ్డి ఇద్దరు కలిసి కేవీ రావు గారిని జగన్మోహన్ రెడ్డి గారి సమక్షానికి తీసుకెళ్లారు. వేల కోట్లు ఖరీదు చేసే ఈ డీలు మన పట్ల ప్రేమతో, ఆప్యాయతతో చాలా ఉదారంగా ఇచ్చేసాడని చెప్పాయంట విక్రాంత్ రెడ్డి. ఈయన చెప్పబోయాయంట, అయ్యా ప్రేమ ఆప్యాయతలను ఇవన్నీ కాదు, నా గొంతు మీద కత్తిపెట్టి తీసుకున్నారు అని చెప్పబోయాయంట. అయ్యేం వినిపించుకోకుండా విక్రాంత్ ఎట్లా చెప్తే అట్లా విను అని చెప్పాయంట. అంటే ఏంటి, అక్కడ జరిగింది దోపిడీ అని తెలుసుండి దాన్ని ప్రోత్సహించే మాటలు చెప్పాడు అని అంటే ఒక్క క్షణమైన ఆ సీట్లో ఉండే అర్హత అతనికి ఉందా? ఇవాళ సూత్రధారి అతనే, అతని ఆధ్వర్యంలో, అతని అండదండలతో, అతని పేరిట ఈ కుట్రక మొత్తాన్ని సక్సెస్ఫుల్గా చలామణి చేశారు, ఆస్తులు అన్యక్రాంతం చేసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో నేను చాలా వీడియోల్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, దొంగతనం చేసిన వాడికన్నా ఆ దొంగలకు బోబెట్టినవాడు ఎక్కువ ప్రమాదకారి. కాబట్టి వాళ్ళ ముందుండి ఈ ప్రహసనం మొత్తాన్ని నడిపించిన విక్రాంత్ రెడ్డో లేకపోతే శరత్చంద్రారెడ్డో, శ్రీధర్ అండ్ సంతానం అసోసియేట్స్ కన్నా కూడా, విజయసాయిరెడ్డి కన్నా కూడా ప్రజలిచ్చిన ఒక్క ఛాన్స్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన జగన్మోహన్ రెడ్డి రక్షణ బదులు ప్రజలకు సంబంధించిన ఆస్తులు భక్షించే కార్యక్రమానికి అతనే సూత్రధార అయి ఉన్నప్పుడు 100కి 100 పాళ్ళు అక్యూజ్ నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి పేరు ఆ కేసులో నమోదు చేసి తీరాలి. నేను మొదట అడిగింది అదే. నా ప్రాథమిక ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి దొరికిన ఇంకొక అవకాశంలాగా అనిపిస్తుంది కదా ఇది. ఖచ్చితంగా ఇక్కడ కేవీ రావు కొంత భయపడి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మెన్షన్ చేయడానికి కొంత సంకోచించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ వాస్తవాలు మొత్తం నిర్ధారణ చేసుకున్న తర్వాత విచారణా సంస్థలైనా సరే వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేసే సందర్భంగా మళ్ళీ ఈ అక్యూజ్డ్ లిస్టును ఆల్టర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రీకరించే ఆయన చుట్టూనే విచారణ జరగాలి. ఆయన ఆదేశాలతోటే ఈ విధమైన అకృత్యాలకు పాల్పడ్డారు. అంతిమ లబ్ధిదారుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. కాబట్టే తన దృష్టికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకొచ్చిన సందర్భంలో ఆయన దాన్ని పెడచవన పెట్టి తన బంధువుల్ని ప్రోత్సహించిన ఒక సంఘటన కళ్ళ ముందు నిర్ధారణ అవుతూ ఉన్నప్పుడు ఏ విధంగానూ జగన్మోహన్ రెడ్డి ఈ కేసు విషయంలో ఎక్స్క్యూజ్ అవటానికే ఆస్కారం లేదు. విక్రాంత్ రెడ్డి బయటకు వచ్చింది మొదటి కేసు అనుకుంటా కదా ఇది. ఇప్పటి వరకు మనకి అంటే ఒకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఏదో రకరకాల ఆరోపణల గురించి మనం చర్చించాం తప్ప ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త విషయాలు చాలా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. లైక్
కాదంబరి జత్వాని ఇష్యూ, అది మనకి ఎన్నికల ముందు అసలు ఆ అంశమే తెలియదు. కరెక్ట్ కరెక్ట్. ఒక ఆడపిల్ల ఎన్ని అవమానాలకు గురైంది, ఎంత వేధింపులకు గురైంది, ఎంత అధికార దుర్వినియోగం జరిగింది అనేది ఆ అమ్మాయి ప్రాతిపదికగా ఇప్పుడు 3 ఐపీఎస్లు, చాలామంది పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యి వాళ్ళ కేసులు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు కొత్త కొత్త అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా ఎన్నిటి గురించి వినాల్సిందో మనం. ఇదొకటి సత్వరమైన వేగవంతమైన చర్యలు ఏమన్నా జరిగితే మిగతావి కూడా త్వరగా బయటకు వస్తాయి. ఇప్పుడు జత్వానీ కేసులోనే ఇంకా కొనసాగుతుంది, ఐపీఎస్ల వరకే ఆగిపోయింది. తర్వాత ఎవరు అనేది ఇంకా ఏమీ ఇది కాలేదు. మరి ఈ విషయంలో మీరన్నట్టు అక్యూజ్డ్ ఏమన్నా మారుస్తారా ఛార్జ్షీట్లో చూడాలి. ఒకవేళ మారిస్తే ఎస్ ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనుకుని ఇంకొంతమంది బయటకు వస్తారేమో. అంటే ఇక్కడ జరగాల్సింది మొట్టమొదట అదే 494 కోట్లు మళ్ళీ అతను రిటర్న్ చేస్తాడు. అరవిందో మెడలు వంచైనా ఇవాళ, ఎందుకంటే వెళ్ళేది ఇప్పుడు ఆళ్లే లోపలికి. కాబట్టి మళ్ళీ యాజమాన్య హక్కులు కేవీ రావు గారికి కట్టబెట్టి తీరాలి. ఇక్కడ సాక్షిలో ఈరోజు రాసింది ఏంటంటే, ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉండి ఉంటే 41% ఎందుకు తీసుకుంటారు, 51% తీసుకుంటారు కదా, పూర్తి యాజమాన్య హక్కులు వస్తాయి కదా అప్పుడు అని ఒక లాజిక్ రాశారు దాని మీద. అక్కడ ఆ పోర్టులో ఉన్న వాటాదారుల్లో ఇతంది ప్రధాన స్టేకు. ఇతంది తీసుకున్నాక మిగిలిన వాళ్ళందరినీ కూడా స్వాహా చేశారు. 99.76% అరవిందో పరమైంది. ఓకే ఓకే. ఇతనితో బిగిన్ చేశారు. అతిపెద్ద స్టేక్. మనం చిన్నప్పుడు, అంటే మరి నువ్వు వాడేవో లేదో తెలియదు కానీ మేము ఊళ్ళలో గోళీలు ఆట ఆడేవాళ్ళం. గోళీలు ఆడేటప్పుడు కొట్టుడు గోళీకి ప్రాధాన్యత ఉండేది. అంటే ఉన్న గోళీలు అన్నింటిలోకి ఇది పెద్దగా ఉండేది, బరువు అయింది. ఇది కొట్టుడు గోళీ. దీని చేతిలో పట్టుకున్నారు, మిగిలిన గోళీలు అన్నింటినీ కొట్టేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ.